Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వీళ్లను జైల్లో ఉంచి ఏం సాధిస్తారు? కూటమి సర్కారుకు సుప్రీంకోర్టు ప్రశ్న. ప్రస్తుతానికి తప్పొప్పుల నిర్ధారణ జరగనే లేదు. వందల మంది సాక్షులను విచారిస్తూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిజంగా నేరం చేశారో లేదో విచారణ అధికారులకే స్పష్టత ఉండజాలని పరిస్థితి. సాక్ష్యాలను విచారిస్తున్న కొద్దీ తాము సత్యమని భావిస్తున్న విషయాలలో రోజువారీ మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ తరహాలో వందల మంది సాక్షులు ఉన్న కేసుల్లో అంతా పూర్తయి వివరాలను నిర్ధారించే వరకు అనుమానితులందరినీ కటకటాల వెనకాలే ఉంచాలనుకోవడం ధర్మం కాదు. ఇదే ప్రస్తావనను సుప్రీంకోర్టు చేసింది. లిక్కర్ కుంభకోణం కేసులో ప్రత్యక్షంగా నేరం చేసినట్లుగా ఆధారాలు కనిపించకపోయినప్పటికీ వసూళ్ల పర్వంలో అందిన సొమ్మును చేతులు మార్చడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. లిక్కర్ స్కామ్లో వసూలైన మొత్తాలను తాము స్వయంగా తరలించి తీసుకువెళ్లడం, దాని రూపుమార్చి వైట్ మనీగా చలామణిలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారని జగన్ ప్రభుత్వ కాలం నాటి సీనియర్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలతో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను కూడా సిట్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి డిఫాల్ట్ బెయిల్ లభించింది. ఇటీవల ఆ బెయిల్ను రద్దు చేసి తిరిగి లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది. కావలిస్తే ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం భిన్నంగా స్పందించింది. ఈ ముగ్గురు నిందితులు సుప్రీంను ఆశ్రయించినప్పుడు వారికి ఊరట లభించింది. లొంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పింది. విచారణ ఎప్పటికీ పూర్తవుతుందో తెలియకుండానే వారిని సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉంచాలని అనుకోవడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు అని కూడా ప్రశ్నించింది. ఇప్పుడు ఒక్క కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇలాంటి ప్రశ్న వేసి ఉండవచ్చు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి గమనించినప్పుడు, ప్రతిపక్ష నాయకులను వారు వేధిస్తున్న తీరును గమనించినప్పుడు ముందు అనేక కేసుల్లో కూడా అచ్చంగా ఇదే ప్రశ్న వచ్చే అవకాశమూ ఉంది. వారిని జైల్లో ఉంచడం ద్వారా మీరు ఏం సాధిస్తున్నారు అనే ప్రశ్న పదే ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. న్యాయ వ్యవస్థ ఇలాంటి సూటి ప్రశ్నలు సంధిస్తే తమ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకుంటున్న అరెస్టుల అస్త్రాల్ని సమర్థించుకోవడానికి ఎలాంటి మాటల గారడీ చేయాలో ప్రభుత్వంలోని పెద్దలు ఇప్పటి నుంచి నేర్చుకుంటే మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.